గురూజీ, కామారెడ్డి నుంచి వాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం అండి వాణి గారు. నమస్కారం అండి మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, భర్త గురించి, విడాకులు గురించి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు అది. చెప్పండి. 14/11/1987. పుట్టిన సమయం? టైం 1:43 PM. మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం 1:43 మధ్యాహ్నం. ఓకే అండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే తల్లి. చెప్పండి. చెప్తానమ్మా. నీ పూర్తి పేరేంటి తల్లి? పూర్తి పేరు వాణి. వాణి. మీ భర్త పేరు? సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామా. మంచి పేరు. ఆరో ఇల్లు శుక్రుడు. శుక్రుడు దాంపత్య స్థానం. సరి తల్లి. జన్మజాతకం అయితే మీరు జన్మించినది మకా నక్షత్రంలోనా అమ్మా? అవును సార్. మకా నక్షత్రం సింహరాశిలో మహానక్షత్రంలోనే జన్మించావు. నీ జన్మజాతకం అయితే బాగానే ఉంది. మీరు ఎన్నో కూతురు నాన్నగారికి? నేను ఫస్ట్ సంతానం, నేను తమ్ముడు ఇద్దరమే. సరే తల్లి. నీ జాతకంలో కుజదోషం ఉండింది, ఎవరైనా చెప్పారా ఇంతకుముందు? లేదు సార్, ఇదే మీరే చెప్తున్నారు. ఎవరికి చెప్పలేదు నేను. ఫస్ట్ మ్యారేజ్ అయింది గురుగారు నాకు. సరేనమ్మా. అది డివోర్స్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ మ్యారేజ్. మళ్ళీ ఈయన దాంపత్యంలో సుఖం లేదు. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి ఇది? మళ్ళీ 2014లో అయింది రెండో వివాహం. ఏం చెప్తున్నాడు ఇతను ఇప్పుడు? ఇతను ట్రాక్టర్ నడిపిస్తాడు, వ్యవసాయం చేస్తాడు. అయితే దాంపత్య జీవితంలో హాస్పిటల్కి వెళ్ళాం సార్ మేము పిల్లల కోసమని. వెళ్తే అకౌంట్స్ తక్కువ ఉన్నాయి, పిల్లల అవకాశం చాలా తక్కువ ఉంది ఆయనకని చెప్పేసి అన్నారు. అతను అసలు ఒకటే పని వచ్చింది సార్ హాస్పిటల్ కి. మళ్ళీ రమ్మంటే రావట్లేదు అతను. నాకు పిల్లలు వద్దు, నాకు పిల్లలు లేకుండా సరే మనం ఇద్దరం కలిసి ఉందామని అంటున్నాడు సార్. నాకు పిల్లలు కావాలని బాధ. దీని ఒకే దానికే గొడవ ఇప్పుడు. ఇది ఒక్కదానికే గొడవ. అయితే అతనికి పిల్లలు అవసరం లేదట, హాస్పిటల్కి రాడట. మళ్ళీ ఇప్పుడు నేను దసరాకి వచ్చిన సార్ ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి. సరే అమ్మా. ఇప్పుడు భర్త ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండాలి కదా. నువ్వెందుకు వచ్చి ఇక్కడే ఉన్నావు? నేను వచ్చి ఇక్కడనే ఉన్నా. ఆయన సంతానం కోసం వస్తలేదు కదా సార్, అందుకని నా బాధ. అందుకని నేను ఇక్కడనే ఉండిపోయినా. ఇక్కడ ఉంటే నేను హాస్పిటల్కి వస్తాడేమో అని చెప్పేసి. అతను సైడ్ అయితే నా గురించి మరి ఇంకా వేరే సంబంధం ఉందా మీరు చెప్తే, మీరు ఎట్లా చెప్తారు అట్లా? ఒక ఆడపిల్లకి ఫస్ట్ ఒక పెళ్ళయి డివోర్స్ అయ్యి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకొని మళ్ళీ డివోర్స్ చేసుకుంటే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఆలోచించు. ప్రపంచం గౌరవించేస్తారు. ఏదో భర్త చెడిపోయో లేదో ఇంకోటి ఏదో అయ్యో లేదో అతను ప్రాబ్లం అంటే మంచోడే. పిల్లలకు ఒకటే కారణం ఇక్కడ. నువ్వు పిల్లలు సంతానానికి సరిగా వస్తలేదు అంటే డాక్టర్ దగ్గర వస్తలేదు, ట్రీట్మెంట్ తీసుకుంటే అవుతుందని డాక్టర్ కూడా చెప్పారు. అవును కదా? అలాంటి తప్పుడు నువ్వేం చేయాలంటే నీ భర్త దగ్గరే ఉండి నీ మాట వినేట్టు చేసుకోవాలి ఫస్ట్. మీ భర్త ఏం పని చేస్తారమ్మా? గురూజీ, విజయవాడ నుంచి రత్నకుమారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి రత్నకుమారి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లె గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ సిస్టర్ పేరు, నక్షత్రం చెప్పండి. శ్రీలక్ష్మి అండి. నక్షత్రం ఏం తెలియవండి. డేట్ ఆఫ్ బర్త్? తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 32 సంవత్సరాలు ఉండొచ్చండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం అండి గురువు గారండి. మా శిరస్సు వంచి కోటి వందనాలు గురువు గారండి. మా ఆశీస్సులు కూడా ఉంటుంది తల్లి. బాగున్నారండి? బాగున్నానమ్మా. గురువు గారండి, మీతో చాలా మాట్లాడాలండి. నేను 3 సంవత్సరాల నుండి అసలు ఎంతో ట్రై చేస్తున్నానండి మీ గురించి. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూశారు, ఈ రోజు కాల్ కలిసింది. ఈ రోజు కాల్ కలిసిందండి. నాకు ఒక టైం వస్తుంది కదా, నాకు ఒక టైం ఉంది అని ఆ నమ్మకంతోనే నేను రోజు మెసేజ్లు పెట్టానండి. మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. అదేనండి, ఆ టైం గురించి నా నమ్మకం మీద మాకు ఈ రోజు మా అదృష్టం కలిసి వచ్చిందండి. ఇంక చాలు, ఇంకా ఈ జన్మకి చాలు అండి. అసలు నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కాదు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయండి. సరే తల్లి. చెల్లమ్మ గురించి ఇక్కడ చతుస్థానం చూపిస్తుంది, కుటుంబ స్థానము, మాతృస్థానము అని. మీ కుటుంబంలో అమ్మాయికి మాతృస్థానము దోషం అయింది తల్లి. ఈ దోషంతో అమ్మాయికి మంగళ కార్యంలో ప్రాబ్లమ్స్ వస్తుంది. చతుస్థానేషు కుజః అంటే చతుస్థానంలో దుస్థానాల్లో కుజుడు దృష్టి ఉండడం వల్ల
ఈ ఒక వివాహం, ఆలస్య వివాహం, వివాహ జీవితంలో అసంతృప్తి అనేది ఉంది మీ చెల్లె దాంట్లో. అవునండి. మీ చెల్లెమ్మ దీంట్లో మీరు వివాహానికి ఎదురు చూస్తున్నారు అనుకుంటా. అవునండి. అసలు ఎన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు కాదు, నాకు మా చెల్లెకి నాకు మ్యారేజ్ అయ్యి 17 సంవత్సరాలు వస్తుందండి. మేమిద్దరం కమల పిల్లలాగా ఒకేలాగా ఉంటాము. కాకపోతే నా మీద కొద్దిగా పెద్ద వయసులాగా మా చెల్లె కనిపిస్తుంది. ఇంతవరకు మ్యారేజ్ కాలేదండి. మా అమ్మగారు ఒకళ్ళే ఉన్నారు. మా అమ్మగారు చాలా టెన్షన్ పడుతుందండి. సరే తల్లి. నాన్నగారు ఎన్ని రోజులు? నాన్నగారు లేరండి, చనిపోయారు. స్వర్గస్థులో ఎన్ని సంవత్సరాలు అయింది? 2001లోనండి. 2000 నా మ్యారేజ్ అయింది. 2001లో చనిపోయారండి. ఏం పని చేసేవారు వాళ్ళు? మా నాన్నగారు అండి రిక్షా వేసేవారండి. మా నాన్నగారు రిక్షా వేసి మమ్మల్ని చదివించారండి. ఇప్పుడు చెల్లెమ్మ ఏం చేస్తూ ఉంటది? మా చెల్లయ్య అండి ఆర్టీసీలో చేసిద్దండి, కండక్టర్ గా చేసిద్దండి. గవర్నమెంట్ జాబ్? గవర్నమెంట్ జాబేనండి. అమ్మగారు ఇంట్లో ఉంటారు? అంటే మా అమ్మగారికి మున్సిపాలిటీలో జాబ్ అండి, రిటైర్మెంట్ అయ్యారు, ఇంట్లోనే ఉంటది. శుభం. ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉండి ఎందుకు సంబంధాలు కుదరతలేదు? మీరు గవర్నమెంట్ జాబ్ అబ్బాయే కావాలి అనుకుంటున్నారా? లేదండి, గవర్నమెంట్ జాబే అవసరం లేదండి. మామూలుగా ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా చాలండి. ఎందుకు అవుతలేదు? ఏంటి కారణాలు? ఎవరో ఏదైనా చెప్పారా? ఏం లేదండి, 2014లో మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందండి. ముహూర్తాలు కూడా అయిపోయినాయి. మళ్ళీ ఒక బైక్ దగ్గర తేడా వచ్చి ఆగిపోయిందండి. బైక్ దగ్గర తేడా వచ్చి ఆగిపోయింది. ఏంటి అబ్బాయికి రోజు తిరగడానికి బైక్ ఇవ్వాలంటే అత్తారింటికి రావడానికి? బైక్ ఇవ్వాలని మేము ఇస్తామన్నామండి. 3వ రోజు నిద్రలు అయిపోగానే మేము బైక్ ఇచ్చేస్తాము అంటే వాళ్ళేమో పెళ్లి రోజునే మాకు బైక్ కావాలని పెట్టారండి. 3వ రోజు నిద్రలకు అమ్మాయికి పంపించాం కానీ ఇంటికి పంపించేటప్పుడు మేము విజయవాడలోనే మీకు కొనిస్తాము అని అన్నా కూడా వాళ్ళు ఊరుకోలేదండి. నాకు పెళ్లి రోజునే మాకు బైక్ కావాలని పెట్టారండి వాళ్ళు. పెళ్లికి ముందే ఇంతంతా కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అనేవాళ్ళు రేపు అమ్మాయిని ఇంకేదైనా కావాలి అంటారు తల్లి. సరేనా? దాని గురించి మీరు పట్టించుకోకండి. మీ చెల్లెమ్మకి మంచి భర్త వచ్చేట్టు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి. గురువు గారండి చెప్పండి. ఏంటండి మీరేంటండి గంట వచ్చేవాళ్ళు, ఈసారి ఏంటంటే అరగంటే వస్తున్నారు. అసలు మాకు చూసినట్టే మాకు విన్నట్టు కూడా ఉండటం లేదండి. అసలు నాకు టైం చూసుకుంటుంటే నిమిషాల ప్రకారంగా గంటకే అసలు నేను నిమిషం టైం చూసుకుంటూ ఉంటానమ్మా, అయిపోతుందేమో అని టైం చూసుకుంటూ ఉన్నా. ఇప్పుడు అసలు అరగంటకి అయితే చూసినట్టు ఉండట్లేదు, అసలు మేము అసలు విన్నట్టు కూడా ఉండట్లేదండి. అసలు మాకు కొంచెం టైం పెంచండి సార్ గురువు గారు. నేను హిమాలయ, కాశీ అది ఇది తిరుగుతూ ఉండాలి తల్లి. నేను ఎక్కువ తిరగడం వలన నాకు అర్ధగంట చేయడం చాలా హ్యాపీగా నేను ఇప్పుడు పుణ్యక్షేత్రాలు తిరుగుకుంటూ ఉన్నాను. గంట ఉన్నప్పుడు నేను ఎక్కడ పోయేవన్నే కాదు, కష్టమైపోయేది. సరేనండి గురువుగారండి మా చెల్లి పెళ్లి మంచి అతను రావాలని కొద్దిగా బాగా మామూలుగా ప్రైవేట్ జాబ్ చేసుకున్నా చాలండి, కానీ చదువుకొని ఉన్న వాళ్ళు రావాలని మా చెల్లి కోరికండి. సరే, చదువుకున్న అతనే మంచి భర్తే లభిస్తాడు. మీ చెల్లమ్మ చేతిలో 27 రోజులు రోజు ఉదయాన్నే నవగ్రహాలు ప్రదక్షిణ చేయమని చెప్పండి. 27 రోజులు రోజు ఉదయాన్నే. రోజు ఉండదండి గురుగారండి, ఒక నిమిషం. రోజు ఉండదండి ఆమె షిఫ్టా? రోజు అదేనండి, ఇంటి దగ్గర రోజు ఉండదండి. బుధవారం ఫుల్ సెలవు అంటే ఒక రోజు ఉదయం ఉంటది, ఒక రోజు మధ్యాహ్నం డ్యూటీ దిగి వస్తుంది, అలా ఉంటదండి. అంటే కండక్టర్ పోస్ట్ అమ్మాయి? కండక్టర్ అండి. ఓ, లాంగ్ జర్నీ వెళ్తూ ఉంటుంది అయితే. కానీ మార్నింగ్ ఇక్కడి నుంచి ఎక్కడైనా వెళ్తే ఆల్ట్ అవుతారు కదా, నైట్ ఆల్ట్? నైట్ ఉంటారండి అక్కడ ఉదయం లేస్తాను, స్నానం చేస్తే పక్కన ఏదైనా గుడి ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి ప్రదక్షిణ చేయమని చెప్పండి. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ప్రదక్షిణ చేసుకోమని చెప్పండి. ఉదయాన్నే చేయాలి, ఎక్కడ చేసినా ఉదయాన్నే చేయాలి. అలా 27 రోజులు చక్కగా నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకోమని చెప్పండి. తర్వాత గురువారం ఒక పసుపు రంగు గుడ్డ కాటన్ది, కాస్త శనగలు, పచ్చి శనగలు ఒక 100 గ్రాములు, అరటిపళ్ళు 2, ఒక్క ఆకు, ఒక కొబ్బరికాయ, ఇన్ని చేతిలో పట్టుకొని గురుపాదుక స్తోత్రం ప్రార్థించి దాన్ని ఎవరైనా అయ్యగారికి దానం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇలా 16 గురువారాలు చేస్తే గురుబలం వచ్చేస్తుంది. నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తే గ్రహం బలం
ఎక్కువ అవుతుంది.